గబ్బా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడవ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇండియాకి ఈ స్టేడియంలో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. 4 సంవత్సరాల క్రితం ఈ స్టేడియంలోనే ఆస్ట్రేలియాను ఓడించారు. టాస్ అండ్ ప్లేయింగ్ 11. టాస్ అయితే ఇండియానే గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు. ఇండియా ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ అయితే చేశారు. ఒకటి అశ్విన్ ప్లేస్లో జడేజా వచ్చాడు, ఇంకొకటి హర్షిత్ రాణా ప్లేస్లో ఆకాశ్దీప్ వచ్చాడు. ఇవైతే మంచి చేంజెస్ అనే చెప్పాలి. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11లో ఒకటే చేంజ్ చేశారు, జాష్ హెజల్వుడ్ మళ్ళీ టీంలోకి అయితే వచ్చాడు. ఇక ఇండియా బౌలింగ్ అటాక్ వస్తే జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ అండ్ ఆకాశ్దీప్ వాళ్ళు వేసిన తక్కువ ఓవర్స్లో వికెట్ తీసే ఛాన్సెస్ అనేవి క్రియేట్ చేయలేకపోయారు. ఇక ఈ నేపథ్యంలో ఉస్మాన్ ఖవాజా 2 బౌండరీలు బాదాడు. ఈ మ్యాచ్ 6th ఓవర్లోనే వర్షం అనేది స్టార్ట్ అయింది. ఇక మళ్ళీ వర్షం తగ్గకొస్తే ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీని 14వ ఓవర్ వరకు వికెట్ పడకుండా ఆడారు. ఎందుకంటే మళ్ళీ 14th ఓవర్లో రైన్ అనేది వచ్చింది. ఇక ఈ వర్షం అయితే డే అంతా కురుస్తూనే ఉంది. సో సెకండ్ అండ్ థర్డ్ సెషన్స్ అనేవి వాష్అవుట్ అయిపోయాయి. స్కోర్ కార్డ్: ఆస్ట్రేలియా బ్యాటింగ్లో ఉస్మాన్ ఖవాజా 19 పరుగులు అయితే చేశాడు 47 మందిలో ఆడి. అందులో 3 4లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 40.43గా ఉంది. మెక్స్వీని అయితే 4 పరుగులే చేశాడు 33 బాల్ ఆడి. అండ్ బౌండరీస్ అండ్ సిక్సెస్ అయితే ఏం చేయలేదు అనుకోండి, బట్ స్ట్రైక్ రేట్ అయితే 12.12గా ఉంది. ఇక ఇండియా బౌలింగ్కి వస్తే జస్ప్రీత్ బుమ్రా 6 ఓవర్లు వేసాడు. అందులో 3 మీడియన్లు అండ్ 8 రన్లు ఇచ్చాడు. మొహమ్మద్ సిరాజ్ అయితే 4 ఓవర్లు వేసాడు, 2 మీడియన్లు అండ్ 13 పరుగులు ఇచ్చాడు. ఆకాశ్దీప్ అయితే 3.2 ఓవర్లు వేసాడు. అందులో 2 మీడియన్లు అండ్ 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఛాన్సెస్: 2 టీమ్స్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్ గురించి ఆలోచిస్తారు. ఆస్ట్రేలియాకి తెలుసు, ఇఫ్ వాళ్ళు ఈ మ్యాచ్ కానీ గెలిస్తే అప్పుడు ఇండియా బోత్ మెల్బోర్న్ అండ్ సిడ్నీ మ్యాచెస్ గెలవాల్సి వస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ హోప్స్ అనేవి స్టిల్ ఉండాలంటే ఇండియా ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. లేకుంటే ఆ హోప్స్ అనేవి ఉండవు ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్కి వెళ్తుంది అనేది. ఇక ఈ డేమల్లో అయితే 2 టీమ్స్ కూడా పెద్దగా ఆడలేదు కాబట్టి వర్షం కారణంగా మనం ఏం చెప్పలేం. ఇంకా డే 2లో అయినా కంప్లీట్ మ్యాచ్ జరగాలని కోరుకుందాం. సో ఇది ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.